వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ బండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు టైటిల్ చూసినట్లయితే కవితకు క్లీన్ చిట్, కేసీఆర్ బిడ్డకు బీజేపీ భరోసా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. అసలు ఈ టైటిల్ పెడతాం వెనుక ఈరోజు జరిగిన పరిణామాలే ఉన్నాయి. అయితే చాలామంది షాక్లో ఉన్నారు. ఏంటంటే దాదాపు 150 రోజుల పాటు కవిత జైల్లో ఉండొచ్చారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో. అలాంటి కవితకు ఈరోజు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి అంటే, దీన్ని రాజకీయ కోణంలో చూడాలి అనేది మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఈరోజు సిబిఐ అంటేనే అధికార పార్టీకి ఏదైతే పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నానో, అధికార పార్టీ కన్సర్న్లో నడుస్తుందో అనే విమర్శ దాదాపు ఒక 2 దశాబ్దాల కాలంగా దేశంలో చర్చ నడుస్తూనే ఉంది. అలాంటి సమయంలో ఈరోజు కవిత ఒకవైపు తన తండ్రి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీ పెట్టాలని సిద్ధమవుతా ఉంది. ఆల్రెడీ తన తండ్రి ద్వారా వచ్చిన ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఆమె రిజైన్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆమోదించారు. అప్పటిదాకా కేసీఆర్ ఒక్కడిని కూడా వదిలిపెట్టింది ఆవిడ. అటు హరీష్ రావుని, వీలైనప్పుడు కేటీఆర్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చేది. ఎప్పుడైతే తన పదవిని కూడా తాను పూర్తి స్థాయిలో రిజైన్ చేసిందో అప్పుడు ఆవిడ పార్టీ పెడతానని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అది కూడా మే మొదటి వారంలో పార్టీని అనౌన్స్ చేయబోతా ఉన్నాను, ఆ పార్టీ పేరులోని తెలంగాణ కలిసి వచ్చేలాగా అనౌన్స్ చేయబోతున్నాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇంకొక వైపు కేసీఆర్ అండ్ బ్యాచ్కి షాక్ ఇచ్చేలాగా ఆ పార్టీలో ఎవరైతే అసంతృప్తులు ఉంటారో, తన తండ్రి అంటే పడని వాళ్ళు ఉంటారో, తన తండ్రి సిద్ధాంతాలను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా నా వైపుకి రండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆవిడ. సో ఈరోజు ఆవిడ ఫస్ట్ టార్గెట్ ఎవరంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీనో కాదు, ఆవిడ ఫస్ట్ టార్గెట్ టీఆర్ఎస్ఏ. అంటే తన తండ్రి పార్టీని మూలాలను కదిలించే ప్రయత్నం అయితే ఆవిడ చేస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ పార్టీ మేలో పెట్టబోతున్నానని అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు సిబిఐ కేసులోని ఆవిడకి క్లీన్ చిట్ వచ్చింది. అసలు కవిత ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ మీద కూడా తిరుగుబాటు జెండా ఎగరేయడానికి కారణమే ఆ సిబిఐ కేసు. ఎందుకంటే ఎక్కడో ఢిల్లీలో కేజ్రీవాల్ కేంద్రంగా ఆయన మీద బిజినెస్ లో వచ్చిన ఈ విషయాలను బయటకు తీసేందుకు, ఆరోపణలు బయటకు తీసేందుకు బీజేపీ పావులు కదిపింది. ఎక్కడో ఢిల్లీలో తీగలాగితే తెలంగాణ అండ్ ఏపీలో డొంక బయటపడిన పరిస్థితి ఉంది. ఆ రోజున ఎక్కడో తీగలాగితే ఇంకెక్కడో ఏదో జరిగినట్టు. అక్కడ కేజ్రీవాల్ ఎలాగైతే ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి పూర్తి స్థాయిలో సిబిఐ కానీ ఈడీ కానీ ఫోకస్ పెట్టింది. దాదాపు 250 కోట్ల కుంభకోణం అది. దాంట్లోనే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇక సౌత్ లింకులు మనం చూస్తే కవితే ఆ ఇష్యూలో కింగ్ పిన్ గా ఉన్నారన్న ఆధారాలు కూడా సిబిఐ బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. ఆవిడని పలుసార్లు విచారణకు పిలిచిన తర్వాత ఆవిడని ఈడీ సిబిఐ కంబైన్డ్ గా అరెస్ట్ చేయడం జరిగింది. తిహార్ జైల్లో కూడా ఉంచారు ఆవిడని. ఇదే క్రమంలో ఏపీకి వచ్చినట్లయితే విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అయిన శరత్చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. అంతేవిధంగా చూస్తే వైసీపీ నుంచి ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకైన రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కింగ్ పిన్ గా కవిత వ్యవహరించింది అని ఆధారాలతో సహా సిబిఐ ఆ రోజు ప్రూవ్ చేసే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడు ఆయన ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటంలో శీష్ మహల్ లాంటి ఇష్యూలు ఎంతైతే కారణమయ్యాయో, ఎట్ ద సేమ్ టైం ఇది లిక్కర్ స్కామ్ వ్యవహారం కూడా అంతే కారణమైంది. ఆయన అయితే అవినీతి రహిత సమాజం పేరుతోనే ఆ పార్టీ పునాదులు పైకి లేచాయి. అలాంటి పునాదుల్నే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయన పూర్తి స్థాయిలో డిమాలిష్ చేసే ప్రయత్నం చేశారన్న చర్చ కూడా జరిగింది. దాదాపు కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు, ఎన్నికలప్పుడు బయటకు వచ్చారు, సిసోడియా లాంటి వాళ్ళు ఉన్నారు. కవిత కూడా దాదాపు 6 నెలలకు పైగా ఆమె తిహార్ జైల్లో ఉండింది. ఆవిడ బెయిల్ కోసం ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా అటు కేటీఆర్ గానీ ఇటు హరీష్ రావు గానీ అంతే కష్టపడ్డారు. ఇక కేసీఆర్ లాంటి వాళ్ళు వెనుకుండి మరీ పావులు గదిపారు. ఒక దశలో కవిత బెయిల్ కోసం తన పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయడానికి, లేకపోతే పొత్తులు కుదుర్చుకోవడానికి కూడా కేసీఆర్ సిద్ధపడ్డారు. అలాంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళు ఆ రోజున. ఇక ఆవిడ జైలు నుంచి వన్స్ పాపం అంత కష్టపడి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆవిడ టార్గెట్ టీఆర్ఎస్ అన్నట్టుగా పనిచేస్తా వచ్చారు. ఆవిడ ఫస్ట్ సంతోష్ రావుతో మొదలుపెట్టి తర్వాత హరీష్ రావు దాకా వెళ్లారు. ఇక తన అన్న కేటీఆర్ ను కూడా వదిలిపెట్టలేదు. రీసెంట్ గా అయితే తన పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకొని దాని రాజీనామా ఆమోదించిన తర్వాత తాను పార్టీ పెట్టబోతున్నానని అనౌన్స్ చేశారు. తనకి సపోర్ట్ గా వస్తున్న జాగృతిని దాన్నే పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందించబోతున్నాను, దాన్నే తెలంగాణ అనే పేరు కలిసి వచ్చేలాగా పార్టీ పెడతాను, తన తండ్రి పార్టీలో ఉన్న నేతలంతా తన పార్టీలోకి రండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇలాంటి సమయంలో ఆవిడకి క్లీన్ చిట్ వచ్చింది. ఈ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత చాలా మంది షాక్ లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో అనేది అటు చాలా మంది కాంగ్రెస్, బీజేపీలో ఉన్న నేతలు కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు కేజ్రీవాల్కి వచ్చింది. మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. కేజ్రీవాల్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు మీడియా ముందు. ఇక కవిత కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. ఇక నా కేసు వల్లే, నేను సిబిఐ కేసులో ఇరుక్కోవడం వల్ల మీరు ఓడిపోలేదు. గతంలో కేటీఆర్ అన్నారు ఈ మాటలు. ఆవిడ కేసు వల్లే మేము ఓడిపోయామని కేటీఆర్ బ్యాచ్ అంతా మాట్లాడారు. మీరు అందుకు ఓడిపోలేదు. మీరు ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, అరెస్ట్ చేయక ముందే సిబిఐ, అందుకంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టీం ఓడిపోయింది. ఆ తర్వాత ఈవిడ అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో 0కు మిగిలిపోయింది బీఆర్ఎస్.
సో నేను కాదు, మీరు చేసిన అవినీతే కారణం అని చెప్పి ఆవిడ ఇంకో బాంబు వేశారు. అంతేకాదు మొత్తం మీద ఇది చూసిన తర్వాత ఎవరికైనా సరే ఆమె వెనుక బీజేపీ ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకు బీజేపీ ఉందా అన్న చర్చ జరుగుతోందంటే అంత త్వరగా కవితకి ఎంతో కేసులు ఇప్పటికీ వాటిలో పడి కొట్టుకుంటా ఉన్నారు, వాటిలో పడి వంటాడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. లైక్ జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళకి సిబిఐ నుంచి ఎలాంటి ఎగ్జామ్షన్స్ రాలా. అలాంటిది ఈ రోజు సిబిఐ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిందంటే నువ్వు నిజంగానే ఆనిముత్యం అని చెప్పి పక్కన పెడతాం. ఆ స్థాయిలో సిబిఐ ఎవిడెన్స్లతో సహా, ఫోన్లు పగలగొట్టిన దగ్గర నుంచి ఆధారాలతో సహా ఆవిడ పెట్టిన మెసేజ్లన్నీ బయటకు తీసి బ్రేక్ చేసి మీడియాకి ఇచ్చి చార్జ్ షీట్ ఫైల్ చేసి కవిత ఇన్వాల్వ్మెంట్ గురించి ఈ రోజు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేయడం అంటే అది ఎవరి వైఫల్యం? సిబిఐ అధికారుల వైఫల్యం కదా. ఈ రోజు కోర్టు ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది అంటే, సిబిఐ అధికారులను ఎంక్వైరీ చేస్తా ఉందంటే అది ఎవరి వైఫల్యం? లేదు, దీని వెనక నిజంగానే పొలిటికల్ రీజన్ వల్ల, పొలిటికల్ ఫాయిదా వల్ల బీజేపీ నుంచి ఆమెకు క్లీన్ చిట్ వచ్చిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకు అనుమానాలు ఉన్నాయంటే ఈరోజు బీజేపీ పూర్తి స్థాయిలో తన పార్టీని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటాం తెలంగాణలో. పార్టీ ఏదైతే తాము చేసిన పొరపాటుని బండి సంజయ్ని తీసి పక్కన పెట్టి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకురావడం కారణంగా ఆ పార్టీ కునారెళ్ళిపోతున్న పరిస్థితిని బీజేపీ పెద్దలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు అందుకనే బీఆర్ఎస్ రోజు రోజుకు డిమాలిష్ అవుతుంది కాబట్టి ఆ ప్లేస్ లోకి బీజేపీ రావాలని ప్రయత్నిస్తూ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఎలాగైనా కాంగ్రెస్ ని కొట్టాలని భావిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు కవిత వాళ్ళకి ఒక తురుపు ముక్కగా కనిపిస్తూ ఉంది. హరీష్ రావుని ఎంత తమ పార్టీలోకి తీసుకుందామన్నా హరీష్ రావు ఆ విషయంలో కన్విన్స్ కావట్లా. అందుకే ఈ రోజు కవితకి బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ మొత్తాన్ని ఖాళీ చేసే ప్రయత్నం బీజేపీ వైపు నుంచి జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత బెటరా, కవిత కొత్తగా పెట్టిన పార్టీ బెటరా, లేకపోతే బీజేపీ బెటరా అని ఆలోచిస్తే బీజేపీనే చాలా మందికి యాక్సెసిబిలిటీ ఉంటుంది. అందుకే బీజేపీ కవితని ఆ స్థాయిలో ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తోంది అన్న చర్చ అయితే ఒకటి ఉంది. ఈ రోజు సిబిఐ క్లీన్ చిట్ తర్వాత చాలా మంది దీని మీద ఒక క్లారిటీ వచ్చినట్లయింది. స్వయంగా బీజేపీనే ఇన్వాల్వ్మెంట్ ఉంది, బీజేపీ పెద్దల ఇన్వాల్వ్మెంట్ కారణంగానే ఆ స్థాయిలో క్లీన్ చిట్ వచ్చింది కవితకని. మరి కవిత క్లీన్ చిట్ వచ్చింది సరే, వాళ్ళ ప్రత్యర్థి కదా కేజ్రీవాల్ ఢిల్లీలో, ఆల్రెడీ బీజేపీ కదా అక్కడ అధికారంలో ఉంది. మరి కేజ్రీవాల్కి ఎందుకు క్లీన్ చిట్ వచ్చిందన్న అనుమానాలు కూడా రావచ్చు. ఏమో ఆల్రెడీ కేసులో ఉన్నారు కాబట్టి ఆయనకి ఎగ్జామ్షన్ ఇచ్చే ప్రయత్నం జరిగిందేమో అనేది కూడా ఇంకో చర్చ. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఈ రోజు కవితకి క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా బీజేపీ కేసీఆర్ బిడ్డకు భరోసా ఇస్తుంది. మేము నీ వెనుకున్నావు, నువ్వు యూ కెన్ గో అన్నట్టుగా భుజం తట్టే ప్రయత్నం చేస్తోంది. సో ఆవిడ అడుగులు బీఆర్ఎస్ వైపే పడతా ఉన్నాయి, బీఆర్ఎస్ టార్గెట్ గానే వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఆ యజ్ఞంలో బీజేపీ కూడా తాను కవితకు ఒక సపోర్ట్ గా ఒక సమయం అయితే ఇస్తా ఉందనేది ఒక చర్చ. అందుకే ఈ రోజు ఆవిడ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఎవరిని టార్గెట్ చేయకుండా బీజేపీ టార్గెట్ చేయాలి. యాక్చువల్ గా అయితే ఆవిడ ఎవరిని టార్గెట్ చేయకుండా కేటీఆర్ ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది, బీఆర్ఎస్ ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. సో మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో కవిత రూపంలో, క్లీన్ చిట్ రూపంలో, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ రూపంలో, టార్గెట్ కేటీఆర్ రూపంలో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం మాత్రం ఒక హాట్ టాపిక్ గా నిలుస్తోందన్నది అయితే వాస్తవం.